దేవుడు అన్నాడు అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం అన్నాడు. ఇది కేవలం ఆడవాళ్ళకే ఆపాదిస్తారు కొంతమంది దౌర్భాగ్యులు. అందం ఆడవాళ్ళకి ఒకరికి నేటి, మగాళ్ళలో అందంగా ఉన్న వాళ్ళు ఉంటారు, లేకపోతే మీ పెళ్లిళ్ళు అయ్యేడితే ఏంటి, మగాళ్ళలో కూడా అందగాళ్ళు ఉంటారు. అందం అంటే కేవలం మగ ఆడ మాత్రమే కాదు, పావురాలు కూడా అందంగా ఉంటాయి. ఆ అందం కూడా వ్యర్థమే, ఎందుకంటే కొన్నాళ్ళకి పావురం కూడా ఏమవుద్ది, ముసలు తవ్వుద్ది. చెట్లు పూల మొక్కలు కూడా ఎలాగుంటాయి, అందంగా ఉంటాయి, అది కూడా వ్యర్థమే. కొన్నాళ్ళకి గులాబీ మొక్క కూడా ఏమైపోద్ది, ఎండిపోద్ది. గులాబీ పువ్వు కూడా ఏమైపోద్ది, ఎండిపోద్ది. ప్రకృతిలో చాలా అందంగా ఉంటాయి. కొత్తగా కొనుక్కున్న వస్తువు చాలా అందంగా ఉంటది, కానీ కొన్నాళ్ళకి అది ఏమైపోద్ది, తుప్పు పట్టిపోద్ది. అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం అంటే మగాళ్ళకి ఆడవాళ్ళకి మనుషులకి మాత్రమేనా, లేకపోతే ప్రపంచానికి అంతటికినా? ప్రపంచం అంతా కూడా అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం అన్న కాన్సెప్ట్ లో మీరు అర్థం చేసుకోవాలి తప్ప కేవలం ఆడోళ్ళు మాత్రమే అనుకునే భ్రమలో బ్రతుకుతున్నారు ఈరోజు చాలా మంది. ఈ వచనం ఎవరికి వాడతారయ్యా అంటే కేవలం ఆడోళ్ళకంట. మరి నీ గొడవ విన్నాయినా, నీకు లేదా అందం? అబ్షాలోము బహు సౌందర్యవంతుడు, దావీదు మహా అందగాడు, మరి వాళ్ళ అందం మోసకరం